రావడానికి, నేను సేవకు రావడానికి దేవుడు నన్ను ఎంతగానో నలిపాడు, నన్ను ఎంతగానో శోధించాడు, నన్ను ఎంతగానో దేవుడు వెంటాడాడు. నన్ను వెంటాడి వేటాడి నన్ను సేవకు తీసుకొచ్చాడు. సేవకు ఆశమాసగా రాలేదు. నేను నిద్రపోతున్నాను, ఒక కళ వచ్చేది. చిన్న గొర్రెపిల్ల, పిల్ల చిన్నది, ముద్దుగా ఉంది, చాలా ముద్దుగా ఉంది గొర్రెపిల్ల, చాలా అందంగా ఉంది గొర్రెపిల్ల, చాలా అందంగా ఉంది, చాలా ముద్దుగా ఉంది, చాలా ముద్దుగా ఉంది. అదే దిక్కు తెలియక ఒంటరిగా తిరుగుతూ, అటు ఇటు ఒంటరిగా తిరుగుతూ ఉంది. చాలా ముచ్చటగా ఉంది చూడండి గొర్రెపిల్ల. చిన్న పిల్ల, చిన్న మూర్తి, చిన్న కాళ్ళు, చిన్నగా, చాలా ముద్దుగా ఉంది, చాలా అందంగా ఉంది. ఆ గొర్రెపిల్ల చూడగానే పట్టుకొని ఎత్తుకొని భుజాన్ని వేసుకుని అంత ముద్దుగా ఉంది. అంత ముద్దుగా ఉన్న ఆ గొర్రెపిల్లను ఆ రూట్లో ఆ దావన వెళ్తున్న వారందరూ చూసి అబ్బాయి ఎంత బాగుందో, అబ్బాయి ఎంత బాగుంది, గొర్రెపిల్ల ముద్దు వస్తుంది, ఎంత బాగుందని అందరూ ముద్దాడుతున్నారు. అందరూ చూసి సంతోషపడుతున్నారు, అందరూ చూసి ఆనందపడుతున్నారు. ఈలోగా దానికి తెలియకుండా హఠాత్తుగా ఒక పంది వచ్చి దాని మీద పడింది. దాని మీద పడి దాని పంది కోర్లతో గీసి తన పండ్లతో కొరికి దాన్ని ముద్దుగా చాలా ముద్దుగా ఉన్న ఆ గొర్రె పిల్లను మొత్తం చీల్చి చెండాడి దాని ఒంటి నిండా రక్తమే. ఆ రక్తము తాగుతుంది. దాని పండ్లకు పంది దానికి మూతికి ఆ పంది పండ్లకంతా రక్తమంతా కింద కారిపోతుంది. దావన వెళ్తున్నారు. అబ్బా ఎంత బాగుంది అన్నవాడు ఒక్కడు కూడా దాన్ని విడిపించడానికి రాలేదు. ఆ పంది చీల్చి చెండాడుతుంది. ఆ పంది చేతుల నుంచి ఈ చిన్న గొర్రెపిల్ల తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కేక వేస్తుంది, ఏడుస్తుంది, దొర్లుతుంది కింద. అందరు చూస్తున్నారు, వెళ్తున్నారు. ఒక్కరు కూడా రాలేదు. ఒక ఆయన వచ్చి తెల్లటి బట్టలు వేసుకున్నాడు, తెల్లటి వస్త్రాలు, తెల్లగా నిగనిగలాడే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ పందిని కద్దించి దాన్ని కొట్టి దాన్ని తరిమి, ఈ గొర్రెపిల్లందే ముద్దుగా గొర్రెపిల్ల, ఈ గొర్రెపిల్లను తీసుకొని ఇలా గుండెలు కత్తుకొని అది ముద్దు పెట్టుకొని చూస్తున్నాడు ఇలా దాని వైపు. ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళంతా ఇంతమైనకు తెల్లటి వస్త్రాలు వేసుకున్నాడే, తెల్లగా నిగనిగలాడుతున్నాడు, తెల్లగా ఉన్నాడు, బట్టలు తెల్లగా ఉన్నాయి, రక్తపు మరకలు అవుతున్నాయే, గుండెలు కత్తుకున్నాడే, ముద్దు పెట్టుకుంటున్నాడే, తన వెంట్రుకలతో తురుస్తున్నాడే, కడుగుతున్నాడే, తన బట్టలకంతా మలినమైపోయినాయి. ఆ గొర్రెపిల్ల రక్తం అంతా ఆ బట్టలు కలుగుతున్నా పట్టించుకోవట్లేదే, కేర్లు చేయట్లేదే, పట్టించుకోకుండా కడుగుతున్నాడే. ఈయనకు మెంటలా? చచ్చిపోయే గొర్రెపిల్లను వదిలేస్తే పోయింది కదా, చచ్చింది కదా, అది తాగుడుకు బానిసైపోయాడు వాడు, వాడిని వదిలేస్తే చస్తాడు కదా వాడు, అప్పుడప్పుడైపోయాడు, వదిలేస్తే చస్తాడు కదా వాడు, తాగి వాడే చేస్తాడు. లోకంలో తిరిగి రోగంతో శాపంతో చస్తాడే, వదిలేస్తే పోయింది కదా. ఎందుకు తెగ పరిగెత్తుతున్నాడు దేవుడు, ఎందుకు దేవుడు బతిమలాడుతున్నాడు, పిలుస్తున్నాడు. అది చచ్చేదాన్ని వదిలేయాలి కదా, గొర్రెపిల్ల వదిలేయచ్చు కదంటే అలా వెళుతున్న వారి అందరిలో వారితో పాటు నేను కూడా అలా వచ్చి నిలబడి అలా చూస్తున్నాను. నేను నిలబడి నేనైతే ఏమనలేదు. ఆ గాయపడిన ఆ గొర్రెపిల్ల వైపు చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నాయి, ఈ గొర్రెపిల్ల ఎందుకు ఇలా అయిందని చూస్తూ ఉంటే ఆయనైతే తన వస్త్రాన్ని తీసుకొని మొత్తాన్ని తుడిచి అంత గాయాలని తుడిచి కడిగి ఆ బట్ట కట్టి మొత్తం గాయాలు కట్టి చేతులతో ఇలా ఎత్తుకొని ఇలా ముద్దు పెట్టుకొని
ఇలా గుండెలకు కత్తుకొని నా వైపు ఇలా చూస్తూ ఉన్నాడు. ఇలా నా వైపు చూస్తూ ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు. నా వైపు ఇలా చూస్తున్నాడు. నేను ఆయన వైపు చూస్తున్నాను, ఆయన నా వైపు చూస్తున్నాడు. నేను ఆయన వైపు చూస్తున్నాను. ఆయన ఆ గొర్రెపిల్ల వైపు చూస్తూ నా వైపు చూస్తున్నాడు. అప్పుడు అనిపించింది, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, ఆ గొర్రెపిల్ల నేనే. ఆ గొర్రెపిల్ల నేనే. గొర్రెపిల్ల నేనే. గొర్రెపిల్ల నేనే. ఏడ్చాను. బాగున్నప్పుడు అందరూ వచ్చారు దగ్గరికి, బాగున్నప్పుడు అందరూ చూస్తారు. గాయమైన తర్వాత ఎవరొస్తారండి? కానీ గాయమైనా, దెబ్బ తగిలినా, నీకు ఏమైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇప్పటికీ నా ప్రభు నేను పిలుస్తూనే ఉన్నాడు. అమ్మా వస్తావా, అన్నా వస్తావా, నీ హృదయాన్ని నాకు ఇస్తావా, నీ జీవితాన్ని నాకు ఇస్తావా, నీ బ్రతుకును నా చేతిలో పెడతావా? ఇప్పటికీ నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. వస్తావా, ఇస్తావా నీ జీవితాన్ని, ఇస్తావా నీ జీవితాన్ని, ఇస్తావా నీ జీవితాన్ని, నీ బ్రతుకునిస్తావా, నీ హృదయంలో నాకు చోటిస్తావా, నీ ఇంటిలో నాకు చోటిస్తావా, నీ మనస్సులో నాకు స్థానాన్ని ఇస్తావా, నీ ఆలోచనలో నా ఆలోచనలో కలుపుతావా, నీ మార్గంలో నన్ను చేర్చుకుంటావా, నువ్వు కూర్చుండే ఆ స్థలంలో నన్ను కూడా కూర్చోబెట్టుకుంటావా? నిన్ను అనేకులకు తలగా నియమిస్తా, అనేకులకు తలగా నియమిస్తా. ఉన్నతమైన స్థలాలలో, ఉన్నతమైన సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతా. వస్తావా, నాకు చోటిస్తావా నీ హృదయంలోని? దేవుడు నాతో మాట్లాడాడు. గుండెలు బాదుకొని ఏడ్చా. నేనైతే గుండెలు బాదుకొని ఏడ్చా. దేవుడు ఎన్నోసార్లు నన్ను పిలిచాడు, రా నాన్న, నా సేవకు రా, నా సేవ చేయి. తల్లి గర్భంలో రూపం మెరుగక మునిపే నిన్ను నా సేవకునిగా నేను పిలుచుకున్నాను రా, ఏర్పరచుకున్నాను. నా సేవకునిగా నిన్ను ఏర్పరచుకున్నాను. ఎన్నోసార్లు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు, ఎంతోమంది నిన్ను చంపాలని వచ్చావా? అసలు నిన్ను లేకుండా చేయాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు నాన్న. నేను నిలబడ్డాను రా, అడ్డుగా నేను నిలబడ్డాను. అడ్డుగా నేను నిలబడి ప్రతి విషయంలో, ప్రతి చోట నీకు అడ్డుగా నేను నిలబడ్డానమ్మా, నేను నిలబడ్డానయ్యా. ఎందుకంటే నువ్వు నా సేవ చేయాలని, నువ్వు నా కోసం బ్రతకాలని, నువ్వు నా కోసం జీవించాలని నేను నిన్ను ఏర్పరచుకున్నాను రా బిడ్డ. రా నా సేవకురా, నా పని చేయి, నా గురించి ప్రకటించు నాన్న. ఉన్నతమైన స్థలాలకు నిన్ను ఎక్కిస్తా, ఉన్నతంగా నిన్ను దీవిస్తా. వస్తావా? అనేకులు అంటారు, ఏదో 4 మాటలు నేర్చుకొని, ఏదో ఎవరినో చూసి ఏదో చూసి వచ్చేసావే. ఎవరినో చూసి ఏదో చూసి రావాల్సిన అవసరం నాకు లేదు. రాను. 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు సేవకు నేను రానని 9-8 సంవత్సరాలు నిక్కచ్చగా కూర్చున్నాను. ఆ తర్వాత దేవుడు బలవంతం చేసి నాతో మాట్లాడి దేవుడు నన్ను లాగితే సేవకు వచ్చాను. నేను ఎవరినో చూసి రాలేదు, ఏదో చేద్దామని రాలేదు, ఏదో నేర్చుకొని రాలేదు, దేనికో ఆశపడి రాలేదు. ఎవడు నమ్మినా, ఎవడు నమ్మకపోయినా దేవుడు నమ్మాడు, దేవుడు పిలిచాడు, వచ్చాను. ఖచ్చితంగా ఊత కోత కోస్తాను. ఈ పట్టణాలన్నిటినీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ ఖచ్చితంగా దేవుని వశపరుస్తాను. ఎవడు నమ్మినా, ఎవడు నమ్మకపోయినా ఐ డోంట్ కేర్.
యేసయ్యను నమ్మితే చాలు. ఆయన నమ్మాడు, నన్ను పిలిచాడు. నా పిలిపేంటో, నా దర్శనం ఏంటో, నా మార్గం ఏంటో, నా త్రోవ ఏంటో, నన్ను నడిపించిన విధానం ఏంటో, నేను బ్రతికిన బ్రతుకేంటో, నా భక్తి ఏంటో, నా శక్తి ఏంటో, నా నడవడిక ఏంటో, నాకు దేవునికి కనెక్షన్ ఏంటో నాకు తెలుసు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఎవడు ఏమనుకున్నా, ఎవడు ఎన్ని అన్నా, ఎవడు ఎంత మంది ఎగతాళి చేసినా, హేళన చేసినా, అపహాసం చేసినా అన్ని నా ప్రభువు దీవెనగా మారుస్తాడు, మార్చబోతున్నాడు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు దేవుడు నలిపాడు. నల్లిని నలిపినట్టు నన్ను నలిపాడు దేవుడు. ఏం సంపాదించుకోలేదు, ఏం రూపాయి కూడగట్టలేదు, ఏం సంపాదించుకోలేదు, ఏమి సంపాదించలేదు. ఏమన్నా సంపాదించాను అంటే ఇదే. ఏదైనా సంపాదించానంటే మిమ్మల్నే. నేను సంపాదించుకున్న నా ఆస్తి ఏమన్నా ఉందంటే అది మీరే.